హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మినీ బ్లాగ్. ఎవరికైనా పొడి పొడి ఉప్మా అంటే ఇష్టమా? సో, నాకైతే చాలా బాగా ఇష్టమనమాట. సో, గుచ్చుగా తినే బదులు ఇలా పొడి పొడిగా చేసుకొని తింటే ఉప్మా చాలా బావుంటుంది. పొడి పొడి ఉప్మాలో చక్కెర వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందనమాట. సో, ఇది ఎలా చేయాలి, ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ అంటే రెసిపీ అనేది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా! సో, మీకు ఈ రెసిపీ నచ్చితే గనుక ప్లీజ్ మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బావుంటుందనమాట. అండ్ ఇంకా ఈ ఉప్మాలో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు. తినని వాళ్ళైతే పల్లీలు వేసినా పక్కన పెట్టేస్తారనుకోండి. సో, మేమైతే పక్కన పెట్టేస్తాము. మా ఉప్మాలో ఉన్న పల్లీలన్నీ మా తమ్ముడు తినేవాడనమాట చిన్నప్పుడు. సో, ఇప్పుడు వాడు కూడా తింటాడనుకోండి. అండ్ చిన్నప్పుడు నేను, మా చెల్లి, మా తమ్ముడు ముగ్గురం ఇష్టంగా తింటాం. ఇప్పుడు కూడా బాగా తింటామనమాట. అండ్ నాకిష్టం కాబట్టి మా అమ్మతోటి ఈ రెసిపీ అయితే నేను చేయించుకుంటున్నాననమాట. సో, మీకు ఈ రెసిపీ డెఫినెట్‌గా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇంకా తింటే మాత్రం సూపర్‌గా ఉంటుందనమాట. ఉప్మా అయితే గుచ్చుగా కాకుండా ఇలా తింటే చాలా బావుంటుంది. సో, ఇంకా మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.